హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము రెడ్ ఐ టూల్ గురించి తెలుసుకుందాం. సో రెడ్ ఐ టూల్ వచ్చేసి ఇక్కడ ఈ స్పాట్ హీలింగ్ అనే ఫ్యామిలీలో ఒకటే ఉంటుంది, లాస్ట్ టూల్. ఓకే, ఈ రెడ్ ఐ టూల్ ఐకాన్ కూడా ఐలాగానే ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సమ్టైమ్స్ కెమెరాతో మనం ఫోటో తీసినప్పుడు ఐస్లో ఫ్లాష్ అనేది వస్తుంది. ఐస్లో నుంచి ఫ్లాష్ రిమూవ్ చేయడానికి, అంటే ఆ టైప్ ఆఫ్ రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ షేడ్స్ కానీ 3 షేడ్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఈ టూల్ అనేది. సో రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ని ఈ టూల్ యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ వేరే కలర్స్ని ఏది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఈ టూల్లో మనకి ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్సే ఉన్నాయి, పూపిల్ సైజ్ అండ్ డార్క్ అమౌంట్ అని 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ పూపిల్ సైజ్ అనేది చూద్దాం. సో పూపిల్ సైజ్ 100% ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మంచిగా బ్లాక్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ ఐలో ఈ బ్లాక్నెస్ అనేది హెవీగా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు పూపిల్ సైజ్ అనేది డిక్రీజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1% తీసుకుందాం. సో ఇప్పుడు సేమ్ ఏరియాలో మళ్ళీ క్లిక్ చేసి చూద్దాం. చూడండి, చుట్టూ ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఓకే, చూడండి చుట్టూ ఒక లైన్ అనేది కనిపిస్తుంది అండ్ డార్క్ అమౌంట్ కూడా తక్కువనే ఉంది. అంటే ఆ ఎక్స్పెన్షన్ అనేది, డార్క్ ఎక్స్పెన్షన్ అనేది అంతగా కనిపించట్లేదు. ఓకే, సో ఇది పూపిల్ సైజ్ అనేది అమౌంట్ ఎక్కువ ఉంటే తక్కువ ఉన్న డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ డార్క్ అమౌంట్. ఈ డార్క్ అమౌంట్ అనేది ఫస్ట్ 100% ఉంది. ఓకే, చూద్దాం. మనం క్లిక్ అయినా చేయొచ్చు లేదా డ్రాగ్ అయినా చేయొచ్చు. నేను డ్రాగ్ చేస్తున్నాను. డార్క్ అండ్ అమౌంట్ అనేది 100% ఉంది. చుట్టూ మనకు ఈ రెడ్ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, లోపట ఈ డార్క్ అమౌంట్ అనేది ఇంతే, ఇంతకు మించి ఎక్కువగా రాదనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డార్క్ అమౌంట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇప్పుడు ఒకవేళ ఆ డార్క్ అండ్ అమౌంట్ అనేది డిక్రీజ్ చేసి ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను. సో చూడండి, ఇంతకుముందు మీకు గుర్తుంది కదా. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మొత్తం అసలు గ్రే కలర్లో కనిపిస్తుంది. ఇంతకుముందు అయితే బ్లాక్ కలర్ అనేది కనిపించేది, బట్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా బ్లాక్ అనేది కనిపించకుండా గ్రే అనేది కనిపిస్తుంది. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో నేను టూల్ని మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఇది నార్మల్గా ఈ టూల్లో వచ్చేసి అమౌంట్స్ 2 50-50గానే ఉంటాయి. మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పిక్కి డిఫరెంట్గా ఉంటుంది రిజల్ట్ అనేది. సో మీరు ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెడ్ ఐ టూల్. థ్యాంక్ యూ.